ఇలా వ్యవసాయం చేసే రైతులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు పెనం మీద ఉన్న వల్ల రైతుల పరిస్థితి ఇలా పొయ్యిలపడ్డట్టుంది. ఇప్పుడు చూడుర్రి రైతు భరోసా గతంలో ప్రభుత్వం అయితే కరెక్ట్ టైంకి అయినా ఇస్తుంటే ఈసారి రైతు భరోసా ఇప్పటివరకు కూడా ఏ రైతు కూడా అందలే. అంతకుముందు 5,000 ఇస్తుంది, ఇప్పుడు 7,000 ఇస్తున్నారు సీజన్కి. ఆ 7,000 కూడా 5,000 కూడా దిక్కులేదు. గతంలో వీళ్ళు ఏం చెప్పారు అనే మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఎట్లయితే అమలు చేస్తుందో అది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అమలు చేస్తామని మొన్న ఎన్నికల హామీలో చెప్పారు. మరి ఏలాంటి కూడా అది ఇంకా అమలుకు నోచుకుంటలేదు. అట్లాగే రుణమాఫీ, ఇప్పుడు రుణమాఫీ జూన్లో ప్రతి రైతు రుణం తీసుకుంటాడు, మళ్ళీ అది చేస్తాడు. ప్రతి రైతు ఏంటంటే డిఫాల్టర్గా తయారైండు. మళ్ళీ ఏదన్నా లోన్ దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా పాన్ కార్డులో వాళ్ళకి చూపిస్తుంది. ప్రతి రైతు ఎక్కడ పోయినా వీళ్ళకు ఏ లోన్ కూడా వచ్చినట్లేదు. 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. మన విధి విధానాలను ఇంకా ఖరారు చేయలేదు. ఇప్పటివరకు కూడా మాఫీ అనేది కాలయాపన చేస్తుంది తప్ప ఏది లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కిసాన్ మోర్చా తరఫున ఒకటే కోరుతున్నాం, మీరు అట్లనే కాలయాపన వేసుకుంటే గిట్టే ఇక రేపిస్తాం మాపిస్తాం అని జరుపుకుంటూ పోతే మాత్రం మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక ఇప్పుడు వరికి బోనస్ ఇస్తాను, సన్నపు ధాన్యం కంటారు. మరి సన్నపు ధాన్యం వల్ల ఏ అట్లా వేయాలి? సన్నపు ధాన్యంలో రకరకాలు ఉంటాయి. బీపీటీ ఉంది, హెచ్ఎఫ్టీ ఉంది, జై శ్రీరామ్ ఉంది. ఏమిటికి ఇస్తారు? అసలు ఏది కూడా క్లారిటీ లేకుండా రైతులను ఆగమాగం చేస్తారు. మీరు ఇస్తాన్న బోనస్ దొడ్డు వడ్లకు ఇంత గతంలో ఎట్లు ఇచ్చారో అట్లే ఇవ్వాలి తప్ప లేదు సన్నపు కేట్కి ఇస్తా అంటే మేము పెద్ద ఎత్తున దందాకు దిగుతాం. మీ ద్వారా ఒకటే కోరుతున్నాం, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం. రాష్ట్ర భారతీయ జనతా కిసాన్ మోర్చా పిలుపు మేరకు కలెక్టర్ గారికి ఈ తెలంగాణ రైతాంగ సమస్యలపై కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. గత 7 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది. రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తామని, మీరు ఇప్పుడే తీసుకోర్రి మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిజంగా వారి మేనిఫెస్టోలో అనేక అంశాలు రైతులు కూలీలకైతేనేమి, కౌలు రైతులకైతేనేమి, అదేవిధంగా రైతు భరోసాతో పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇచ్చింది వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్తున్నా మా సోనియమ్మ, మా రాహుల్ గాంధీ ఈ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. వెంటనే మేము ఈ అధికారంలోకి రాగానే వెంటనే మొదటి సంతకం దీని మీదే రైతుల సమస్యల మీదనే పెడతామని చెప్పిర్రు. నిజంగా ఆ మేనిఫెస్టో మీద విలువ లేదా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన మేనిఫెస్టో అది మేనిఫెస్టో కాదా? ఇందిరాభవన్ నుంచి నేను అనేక సార్లు మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. మేనిఫెస్టో మీద గౌరవం ఉందా లేదా? దానికి తోడైన ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి దుంకినట్టు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ఏదైతే మన జగిత్యాల జిల్లా రైతాంగం అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వారు పోరాటం చేయడం జరిగింది. దాని మీద హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాన్ని నెరవేర్చే స్థితిలో కానీ ఆ ఫైల్ను కదిపే స్థితిలో లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది, మేము ఉద్యమం తీసుకుంటాం. మా గౌరవ ఎంపీ గారు చెప్పడం జరిగింది, దానిపై మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఖచ్చితమైన వాల్యూ ఏదైతే దాని వాల్యూ ఎంత ఉన్నదో ఆ వాల్యూను మీరు మాకు ప్రొడ్యూస్ చేయండి. వెంటనే ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తామని వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ పేరు కానీ అదేవిధంగా రైతు భరోసా కమిటీలు వేస్తున్నారు. మీరు ఎందుకు కమిటీలు వేస్తున్నారు? మీరు మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు కదా, ఆ విధంగా వెంటనే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు తీసుకుంటామని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.